శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు మనము ఎందుకు భగవద్గీత చదవాలి, ఏమి నేర్చుకోవాలి, శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు, జీవితంలో ఒక్కసారి అయినా భగవద్గీత చదవాలి అంటారు కదా, ఎందుకు, అసలు భగవద్గీతలో ఏముంది, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. భగవద్గీత ఎందుకు చదవాలి? భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, అది మానవ జీవితానికి ఒక సమగ్ర మార్గదర్శి. భగవద్గీత చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు: జీవిత పరమార్థం తెలుసుకోవడం, మనం ఎందుకు పుట్టాము, జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, మరణం తర్వాత ఏమి జరుగుతుంది వంటి ప్రాథమిక ప్రశ్నలకు గీత సమాధానం ఇస్తుంది. మానసిక ప్రశాంతత కోసం, అర్జునుడు యుద్ధ భూమిలో పడిన విషాదం, సందేహాల నుండి శ్రీకృష్ణుడి ఉపదేశం ద్వారా బయటపడినట్లుగా మన జీవితంలోని ఒత్తిడి, ఆందోళన, గందరగోళాల నుండి బయటపడడానికి గీత ఒక మార్గం చూపుతుంది. కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవడం, కర్మ అంటే ఏమిటి, కర్మ బంధాల నుండి ఎలా విముక్తి పొందాలి, నిష్కామ కర్మ యోగం అంటే ఏమిటి వంటి విషయాలను గీత స్పష్టంగా వివరిస్తుంది. మనము శరీరం కాదని, ఆత్మ అని, ఆత్మకు చావు లేదని, అది శాశ్వతమైనదని గీత బోధిస్తుంది. ఈ జ్ఞానం మరణ భయాన్ని తొలగించి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. సంబంధాలను మెరుగుపరుచుకోవడం, ఇతరులతో ఎలా వ్యవహరించాలి, కోరికలను ఎలా నియంత్రించుకోవాలి, కోపము, అసూయ వంటి దుర్గుణాలను ఎలా జయించాలి అనే విషయాలపై గీత మార్గదర్శనం చేస్తుంది. భగవంతునితో అనుసంధానం, భగవంతుడు ఎవరు, ఆయన స్వభావం ఏమిటి, ఆయనను ఎలా చేరుకోవాలి అనే భక్తి మార్గాన్ని గీత వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మరియు తద్వారా మానవాళికి అనేక ముఖ్యమైన విషయాలను బోధించారు. కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు. నీకు కర్మ చేయట యందే అధికారము కలదు, కర్మ ఫలితములపై ఎన్నడూ లేదు. అంటే నీ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తించు, ఫలితం గురించి చింతించకు. ఆత్మ శాశ్వతమైనది, శరీరము నశ్వరమైనది. అంటే ఆత్మను ఆయుధములు ఛేదించలేవు, అగ్ని దహించలేదు. మనసును నియంత్రించుకోవడం, మనస్సు మిత్రునిలాగా శత్రువునిలాగా కూడా ప్రవర్తించగలదు. దానిని అదుపులో ఉంచుకోవడం ద్వారా శాంతిని పొందవచ్చని బోధించారు. భక్తి యోగం, అన్నిటికంటే ఉన్నతమైనది భగవంతుని పట్ల నిస్వార్థమైన ప్రేమ, భక్తి అని. దాని ద్వారానే మోక్షం లభిస్తుందని చెప్పారు. సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అంటే అన్ని ధర్మములను విడిచిపెట్టి నన్నే శరణు పొందు. జ్ఞానయోగం మరియు ధ్యానయోగం, జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా కూడా భగవంతుణ్ణి చేరుకోవచ్చని వివరించారు. అసలు భగవద్గీతలో ఏముంది? భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక భాగం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు శ్రీకృష్ణుడు సారథిగా ఉండి అతనికి చేసిన ఉపదేశమే భగవద్గీత. ఇది 18 అధ్యాయాలు మరియు సుమారుగా 700 శ్లోకాలతో కూడి ఉంది. భగవద్గీత చదవడం అంటే మన జీవితానికి GPS లాంటి దాని వైపు నడక వేయడం. మనం ఎక్కడ ఉన్నా దాన్ని చదవడం వల్ల మనకు దారి సరిగ్గా ఉంటుంది. ఇలాంటివి మీ జీవితానికి శాంతిని ఇస్తాయని అనిపిస్తే శ్రీమాత శ్లోక సాధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీలలితార్పణమస్తు.